ఉంచుకుంటే చాలు. దాని తర్వాత క్రాన్బెర్రీ, రైట్? ఈ క్రాన్బెర్రీ ఇది ఒక ఫ్రూట్ అండి. ఫ్రూట్ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, దీని యొక్క కొంచెం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. దీనిని అమెరికాలో ఎక్కువగా పండిస్తారు, రైట్? దీని ఫ్రూట్ మరియు ఆకులని మూత్రాశయంలో సమస్యలను తగ్గించడానికి వాడతారు, రైట్? అలాగే స్టమక్ మరియు లివర్ అసమతులకు ఇది వాడతారు. అలాగే లేడీస్ లో ఉండే వైట్ డిసార్డర్, రైట్? అలాగే వైట్ డిసార్డర్ ఉంటది, మనం తెలుగులో తెల్లబట్ట అంటారు. అది ఈ సమస్యలు రాకుండడానికి దీన్ని మనం వాడుకోవచ్చు, రైట్? ఇక్కడ చూడండి, లేడీస్ కి చాలా ఎక్కువగా వచ్చే డిసీజ్ లో యూటీఐ ఒకటి. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కి యూటీఐ అంటే తెలిసి ఉంటది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇది 12 తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఇవి మన బాడీకి సంబంధించిన చదువుతారో వాళ్ళకు అర్థమవుద్ది. అయితే యూటీఐ అంటే ఏం లేదండి, స్త్రీలకు పురుషుల లాగా మూత్రాన్ని ఆపుకునే కెపాసిటీ చాలా తక్కువ. వాళ్ళకి మూత్రం వచ్చిందంటే ఇమీడియట్ గా వెళ్ళి చేసుకోవాలి. అయితే ఈ స్త్రీలు మన పురుషుల్లాగా, పురుషులు ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ చేసేస్తారు. వీళ్ళకు చేయడానికి అట్లా అవకాశం ఉండదు. లేదు అంటే వీళ్ళకి ఏమైతుంది అంటే బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో వీళ్ళ బాత్రూమ్స్ క్లీన్ గా ఉండవు. ఇక్కడ వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ వీళ్ళకు కాజ్ చేస్తుంది. దాని వల్ల వీళ్ళకి యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకు మూత్రంలో మంట వస్తుంది. పురుషులకు కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రంలో మంట వస్తుంది. చూడండి, అయితే ఈ దీంట్లో మన ఈ క్రాన్బెర్రీలో ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమి అంటే, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే ఇప్పుడు ఉబ్బుతుంది, రైట్? ఉబ్బకుండా ఆ ప్లేస్ లో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ జరగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే దీంట్లో విటమిన్ సి ఉంటాయి. మెమరీకి, చర్మ వ్యాధులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దంతం యొక్క చిగుళ్లకు ఇది ఉపయోగపడుతుంది. దుర్వాసన రాకుండా కూడా ఇది చేస్తుంది. ఇంకొక అడిషనల్ పాయింట్, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ గా ఏంటిదంటే, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి చాలా మేజర్ గా ఇస్తారు, రైట్? ఇక్కడ చూసుకుంటే గుండెపోటు తగ్గడానికి కూడా మనకు ఉంది. ఎందుకంటే మన సప్లిమెంట్స్ అన్నిటికీ పనిచేస్తాయి కాబట్టి మనం ఇట్లా చెప్పుకొస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, దీంట్లో విటమిన్ సి, ఏ, ఈ ఉంటాయి. చర్మ మరియు జుట్టు సౌందర్యంకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్కంటిన్యూస్ ఆఫ్ యూరిన్, రైట్? దీనికి ఇది ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి మరియు రాళ్ళు నాశనం చేయడానికి. హెమటోరియా, యూరిన్ లో బ్లడ్ రావడం, ఇది ఒక చాలా పెద్ద డిసీజ్ అండి. యూరిన్ లో బ్లడ్ రావడం చాలా మంది కామన్ గా వస్తూ ఉంటది. యూరిన్ లో బ్లడ్ రావడం, అలాగే హెమటోరియా అంటే మనం పాస్ పోసినప్పుడు తెల్లగా దాంట్లో చీములాగా రావడం. అంటే ఇవి డిసీజెస్ అండి, దీని గురించి మనకు ఎక్కువ తెలీదు. సో ఈ క్రాన్బెర్రీ వాడడం వల్ల ఈ డిసీజెస్ పురుషులకు కూడా వస్తాయి, ఓన్లీ స్త్రీలకు వస్తాయని చెప్పలేను నేను. సో ఈ క్రాన్బెర్రీ పురుషులకు కూడా వాడవచ్చు డిసీజెస్ వస్తున్న వాళ్ళకు, రైట్? ఈ యూరిన్ లో మంట అనేది మా ఫాదర్ కి కరోనా టైంలో వచ్చింది. ఎండాకాలంలో ఆయన వాటర్ చాలా తక్కువ తీసుకున్నాడు, దానివల్ల ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ జరిగింది. అప్పుడు మా ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చాం. బట్ యూరిన్ లో మంట, రెండవది యూరిన్ లో ఈ రక్తం రావడం, ఇలా జరిగింది. సో మీరు కూడా దీని గురించి నాలెడ్జ్ ఇవ్వండి. ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చేస్తామో, ఎప్పుడైతే మన ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, దీని గురించి చాలా తక్కువగా మాట్లాడతామండి. ఎస్, కానీ కొంచెం మీరు నాలెడ్జ్ ఇవ్వగలిగితే బాగుంటుంది, రైట్? అలాగే దీనికి వ్యతిరేక సూచనలు ఏమంటే, డయాబెటిస్
ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. దాని తర్వాత తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇవ్వకూడదు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి లేదు. గర్భిణి మరియు పాలిచ్చే తల్లులకు ఇది ఇవ్వకూడదు. రైట్, కొంచెం మనం దానికి నియమ నిబంధనలు పాటించాలా. రైట్, ఒక రోజులో 2 times వాడితే చాలు. దాని తర్వాత ఫోలిక్